హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో కర్రీ రెగ్యులర్గా తినేదానిలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా సూపర్గా అండ్ టేస్టీగా అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు 4 పొటాటోస్, 4 మిర్చి, కొంచెం కొత్తిమీర, 2 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా తీసుకున్న పొటాటోస్ని బాయిల్ చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి అండ్ కొత్తిమీరని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దానిలోనే కొంచెం పోపు దినుసులు జీరాని యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి దానిలో ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా మగ్గిన తర్వాత ముందుగా తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అండ్ చిటికెడు పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పొటాటోస్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ బట్టి చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరి పౌడర్ కనుక లేకపోతే ఇలా ఎండు కొబ్బరిని తురుముకొని ఒక 1 టీ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లోనే లైట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకొని తింటే అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ లంచ్ బాక్స్లోకైనా కానీ చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.